చిల్డ్రన్ మనం ఈరోజు కమ్యూటేటివ్ ప్రాపర్టీని నేర్చుకుందాం. ఓకే, సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ నేర్చుకోవాలి అంటే మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ కావాలి. అంటే 2 ఇంటిజర్స్ అవ్వచ్చు, 2 హోల్ నెంబర్స్ అవ్వచ్చు, 2 రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, 2 న్యాచురల్ నెంబర్స్ అవ్వచ్చు, ఏదైనా ఓకే. మనం ఏ నెంబర్స్కి అయితే కమ్యూటేటివ్ ప్రాపర్టీని అప్లై చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ 2 నెంబర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఆ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఎగ్జాంపుల్ 3కి 2 యాడ్ చేయండి, ఆన్సర్ ఎంత 5. 2కి 3 యాడ్ చేసినా కూడా 5. దట్ ఈస్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ. వెరీ సింపుల్. అంటే ఇక్కడ మనం తీసుకునే 2 ఇంటిజర్స్ అవ్వచ్చు, 2 న్యాచురల్ అవ్వచ్చు, హోల్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఏకి బి యాడ్ చేసినా బీకి ఏ యాడ్ చేసినా రెండు కూడా ఈక్వల్. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. సిమిలర్లీ అలాగే మల్టిప్లికేషన్ చేసినా కూడా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. అయితే ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది మనకి ఓన్లీ ఎడిషన్కి మల్టిప్లికేషన్కి మాత్రమే కరెక్ట్ అవుతుంది. అది మైనస్కి కానీ డివిజన్కి కానీ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి చేయండి, బి మైనస్ ఏ చేయండి. ఎగ్జాంపుల్ ఈ నెంబర్సే తీసుకోండి. 3 - 2, 3 - 2 ఈజ్ ద 1. ఓకే, అదే 2 - 3 చేయండి, 2 - 3 ఈజ్ ద -1. సో మైనస్ చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది నాట్ ఈక్వల్ వస్తుంది. అండ్ డివిజన్ చేసేటప్పుడు కూడా నాట్ ఈక్వల్ వస్తుంది. అర్థమైందా? కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఓన్లీ ఎడిషన్కి మల్టిప్లికేషన్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అండ్ మైనస్కి డివిజన్కి అవ్వదు. అండ్ దీనికి రిలేటెడ్గా ఒక యాక్టివిటీ కూడా చేయించాను, అది కూడా పెడతాను. సో మీకు ఎప్పుడైనా కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనగానే ఆ యాక్టివిటీని గుర్తు తెచ్చుకున్నట్లయితే మీకు ఇది గుర్తొచ్చేస్తుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. ఓకేనా? ఇప్పుడు మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీకి ఒక యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? అంటే మీ లెవెల్కి అవసరం లేదు, కానీ మిగిలిన వాళ్ళకి 6th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నుంచి అలవాటు అవుతుంది, వాళ్ళకి అవసరం. కానీ మీకు కూడా నేర్చుకోవడంలో తప్పలేదు కదా. సో కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని ఒక యాక్టివిటీ ఉంది, ఒక లా ఉంది, దానికి ఒక యాక్టివిటీ నేను ఇప్పుడు ఇచ్చింది మీరు తీసుకోవాలి. ఓకే, ఏమి ఇచ్చానో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రిద్వికా నీకు ఏమి ఇచ్చాను? ఫస్ట్ గట్టిగా బిస్కెట్. ఎన్ని? 1 బిస్కెట్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ 2 చాక్లెట్స్. 2 చాక్లెట్స్ ఇచ్చాను. నీకు 2 చాక్లెట్స్. 2 చాక్లెట్స్ ఇచ్చాను. 1 బిస్కెట్. 1 బిస్కెట్ ఇచ్చాను. ఓకే, ఫస్ట్ అన్నయ్యకి ఏమి ఇచ్చాను? 1 బిస్కెట్ 2 1 చాక్లెట్స్. బిస్కెట్ 2 చాక్లెట్స్. నీకేమి ఇచ్చాను? 2 చాక్లెట్స్ 1 బిస్కెట్. 2 చాక్లెట్స్ 1 బిస్కెట్ కదా. ఇప్పుడు అన్నయ్యకి నీ దగ్గర ఉన్న చాక్లెట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఈక్వల్గా ఉన్నాయి. బిస్కెట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అంటే మనం ఎగ్జాంపుల్ 3కి 2 యాడ్ చేయండి, ఎంత? 5. 2కి 3 యాడ్ చేయండి, 5 అయినా? నీ నెంబర్కి 2 యాడ్ చేసిన 5, నీ నెంబర్కి 3 యాడ్ చేసిన 5. సేమ్ అలాగే ముందు బిస్కెట్స్ ఇచ్చి తర్వాత చాక్లెట్స్ ఇచ్చిన, తర్వాత ఫస్ట్ చాక్లెట్స్ ఇచ్చి తర్వాత బిస్కెట్స్ ఇచ్చిన ఈక్వల్ నెంబరే కదా ఇవ్వడం. సో కాబట్టి రెండు ఎలా ఉన్నాయి? ఇద్దరి దగ్గర ఉన్న థింగ్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఈక్వల్గా ఉన్నాయి. అదే కమ్యూటేటివ్ లా అంటే. అంటే 2కి 3 యాడ్ చేసినా 3కి 2 యాడ్ చేసినా వస్తాయి, లేదా 4కి 2 యాడ్ చేసినా 2కి 4 యాడ్ చేసినా, ఎలా యాడ్ చేసినా కూడా పర్వాలేదు అనమాట. ఓకే, అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. దట్ ఈస్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ.